పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. నేను విజయవాడలో ఒక మంచి కాన్వెంట్లో, అంటే సిస్టర్స్ నడుపుతున్న, మిషనరీస్ నడుపుతున్నటువంటి ఒక మంచి స్కూల్లో చదువుకున్నాను. ఒకసారి నేను 6th-లోనో 7th-లోనో ఎప్పుడో ఉన్నప్పుడు నేను మామూలుగా చాలా అంటే బస్సులో ఫస్ట్ వెళ్ళిపోయేదాన్ని స్కూల్కి. చాలా టైం ఉండేది నాకు, ఒక గంట సేపటి దాకా. సపోజ్ 9:30కి మొదలై ఉంటే నేను 8కి అలా వెళ్ళిపోయి ఉండేదాన్ని అనమాట. క్లాస్లో కూర్చుని వర్క్ చేసుకుంటూ ఉండేదాన్ని. ఎప్పుడు నేనే ఫస్ట్ వచ్చేదాన్ని. ఆ టైంలో కూర్చుని వర్క్ చేసుకుంటుంటే నాకంటే ముందు ఇద్దరు మా క్లాస్మేట్స్ వచ్చి వెనకాల బెంచ్లో కూర్చొని ఏదో మాట్లాడుకుంటా ఉన్నారు. సడన్గా దూరం నుంచి ఒక సినిమా సాంగ్ వినపడతాం, చాలా దూరం నుంచి. అంటే అది మెయిన్ రోడ్లో ఉండేది స్కూల్. అది ఏమని వస్తుందంటే, ఉలకావేమి పలకవేమి బండరాయిగా మారిన స్వామి అని వచ్చింది. అది అప్పట్లో చాలా ఫేమస్ సాంగ్. అది ఏదో ఒక బండి మీద పెట్టుకుని వెళ్తా ఉన్నట్టున్నారు. అది వినిపించింది. తర్వాత వెనకాల ఇద్దరు ఒకళ్ళ పేరు ఒకళ్ళు పిలుచుకుని ఆ పాట పాడుకుంటూ అటు చూడని చెప్తున్నారు. నేను వెనక్కి తిరిగి చూసేసరికి మాకు ప్రతి క్లాస్ రూమ్లో సిలువ ఉంటుంది వెనకాల. అంటే ఒక చిన్న చెక్కది కానీ, లేదంటే ఒక మామూలు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసేది కానీ ఒక సిలువ ఉండేది అనమాట. అది సిస్టర్స్ స్కూల్ కాబట్టి ప్రతి క్లాస్ రూమ్లో. కానీ చాలామందికి మరి అంటే అప్పట్లో క్రిస్టియానిటీ అంటే ఇంకా వ్యతిరేకంగా ఉండేది కాబట్టి వారికి ఇష్టం ఉండేది కాదేమో, కానీ వారు వెనక్కి చూపించి ఈయనే బండరాయిగా మారిపోయిన స్వామి అని చెప్పుకుంటున్నారనమాట. యాక్చువల్గా పాటని ఉద్దేశించి పాడింది వేరే విశ్వాసం వాళ్ళ గురించి, కానీ వారేమో దీనికి ఆపాదించి చెప్తే నాకు చాలా కోపం వచ్చేసింది. ఆయన బండరాయికి మారడం ఏంటి? ఆయన మన కోసం చనిపోయారు కదా, ఆయన మనం ప్రార్థిస్తే వినని దేవుడు కాదు కదా అని. నాకు అప్పుడు చిన్నదాన్ని కాబట్టి ఏమనాలో తెలియలేదు, కానీ చాలా కోపంతో రగిలిపోయినమాట. కాసేపు కోపం ఉక్రోషం వచ్చి నాకు ఎందుకో ఫస్ట్ 2 hours నాకు మనసేం బాగాలేదు. కానీ ఇప్పుడు ఆలోచిస్తూ ఉంటే అసలు నేను ఎందుకు ఊరుకున్నాను, అలా ఎందుకు అన్నారని వాళ్ళని ఎందుకు అనలేకపోయాను, నేను ఎందుకు ఊరుకుని ఉండిపోయాను, అసలు ఏమీ మాట్లాడలేదే అని చాలా బాధ కలుగుతూ ఉంటుంది అనమాట. అప్పుడు నేను ఈ విషయం నాకు ఈ మధ్య గుర్తొచ్చినప్పుడు నేనేమనుకున్నానంటే, అసలు ఊరుకుని ఉండిపోవడం, మౌనంగా ఉండిపోవడం, ఏమీ మాట్లాడకపోవడం, దీని గురించి బైబిల్లో దేవుడు ఏం చెప్పారు అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఒకసారి తిరిగేసినప్పుడు నాకు ఊరుకుని ఉండటం, తర్వాత మౌనంగా ఉండటం, మాట్లాడకుండా ఉండటం అనేవి దేవునికి ఇష్టమైనవా కాదా అంటే అటు ఇటు రెండు కూడా ఉన్నాయి. అందులో మొట్టమొదటి నాకు కనపడింది ఏంటంటే, ప్రభువైన దేవుడు తన యొక్క భక్తుడికి చెప్పేది కీర్తనలు 4వ అధ్యాయము 4వ వచనంలో ఏమని ఉంటుందంటే, భయపడకుడి, మీ పడకల మీద ఉన్నప్పుడు పాపము చేయకుండా ఉండగలుగునట్లు మీరు హృదయములలో ధ్యానము చేసుకునుడి అని ఉంటుంది. భయపడకుండా పాపము చేయకుండా ఉండండి. మీరు రాత్రిపూట పడుకునేటప్పుడు మీ పడకల మీద ఉన్నప్పుడు మీ హృదయంలో ధ్యానము చేసుకోండి అని ఉంటుంది అక్కడ. అప్పుడు ఆలోచించితే నాకు అనిపించింది, దేవుడు ఆయన పాపము చేయకుండా మీరు భయపడండి, కానీ మీ హృదయాలలో మాత్రం ధ్యానం చేసుకుని ఊరుకోండి అంటే కేవలం ధ్యానం చేయండి, కానీ పాపం మాత్రం చెయ్యొద్దు. ఎందుకంటే అది భయముతో పుట్టాలి మీకు. నేను పాపం చేస్తే దేవుని ఉగ్రతకు పాత్రురాలను అవుతానేమో, లేదా దేవుని ప్రేమకు దూరం అవుతానేమో అని ఆ భయముతో మీరు పడుకొని ధ్యానం చేసుకుని, పడుకునేటప్పుడు కూడా ధ్యానం చేసుకుని మీరు ఊరకనే ఉండుడి అని ఉంది అక్కడ. నాకెందుకో ఆ పదం, ఆ యొక్క వాక్యం చాలా నచ్చింది. అదే కీర్తనల గ్రంథం 46:10లో కూడా ఇంకోటి ఉంటుంది. అక్కడ ఏంటంటే, దేవుడు తన శక్తిని, మనకందరికీ తెలుసు ఒక మంచి కీర్తన ఉంటుంది, దేవుడే నాకు ఆశ్రయింపు దివ్యమైన దుర్గం అని ఉంటుంది. మొదటి 10 వచనాల్లో ఆ పాట దాని నుంచి తీసుకున్న పాటే అది. అంటే దేవుడు మనకు ఆశ్రయము, ఆయన మనం నమ్ముకొనదగిన సహాయకుడు అని ఉంటూ దానిలో వరుసగా కొన్ని వాక్యాలు ఉంటాయి దేవుని యొక్క శక్తిని వర్ణిస్తూ. పర్వతాలు ఒరిగిపోయినా సరే, ఈ ఉరివి మారు పడినా సరే, ఈ భూమి ఏమైపోయినా సరే, పర్వతాలు ఘోషించినా, జనములు ఘోషించినా సరే, వాటి వలన ఏం జరిగినా సరే మీరు మాత్రం భయపడకండి, ఎందుకంటే దేవుడు అంతకంటే శక్తివంతుడు అనని అక్కడ ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు అని కొన్ని వచనాల్లో చెప్పుకుంటూ వెళ్తూ 10వ వచనంలో ఏమని ఉంటుందంటే, ఓరుకొని మౌనముగా ఉండుడి, నేను దేవుణ్ణి అని ఉంటుంది. నేను సర్వశక్తి గల దేవుణ్ణి, అన్యజనులలో నేను మహోన్నతుడు నగుదును, భూమి మీద నేను మహోన్నతుడు నగుదును అని ఉంటుంది. అంటే అన్యజనులు ఏదైనా చేయొచ్చు, ఏమైనా మాట్లాడచ్చు, కానీ వాళ్ళల్లో కూడా నేనే మహోన్నతుడని కనపరుచుకుంటాను. అంతేకాదు ఈ భూమి మీద నేనే మహోన్నతుడని అని దేవుడు తన భక్తుడి ద్వారా చెప్పిస్తూ ఉంటారు. నాకు ఇవన్నీ నాకు అప్పుడే వస్తే బాగుండేదే, చెప్పేదాన్ని కదా దేవుడు మహోన్నతుడని. ఆ చిన్నప్పుడు
చూసినప్పుడు వాళ్ళు మన దేవుణ్ణి హేళన చేస్తూ మాట్లాడితే అని అది కూడా నాకు అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. దేవుడు ఈ భూమి మీదే మహోన్నతుడు అంటే కేవలం మీ ఊరికి చూస్తూ ఉండండి, నేను మహోన్నతుడని నేనే కనపరుచుకుంటానని దేవుడు చెప్తా ఉన్నారు. అది యెహోవా దేవుని గురించి. ఆయనే ఈ భూమి మీదకి తన కుమారుడని యేసుక్రీస్తు వారిని శరీరంతో పంపించినప్పుడు ఆయన కూడా ఊరుకోమని చెప్పిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. అక్కడ మార్కు సువార్త 1వ అధ్యాయంలో మనం చూడగలిగితే 23 నుంచి 25 వచనాల వరకు అక్కడ మనకు ఒక సంఘటన వివరించబడతా ఉంటుంది. అది ఏంటంటే యేసుక్రీస్తు వారి సమాజ మందిరంలో అక్కడ ఒక అపవిత్రాత్మ పట్టిన అతను సమాజ మందిరంలో ఉండేనని ఉంటుంది. ఇప్పుడు చాలా మంది ఏమని అంటారంటే చర్చ్కి మేము రాము, ఎందుకంటే మేము పరిశుద్ధంగా లేము, అన్ని కరెక్ట్ చేసుకున్న తర్వాత మేము చర్చ్కి వస్తామని చెప్తా ఉంటారు. కానీ అక్కడ ఉన్న వారందరూ సంఘములో ఉండి దేవుని ఆరాధించే వారందరూ పవిత్రులు కాదు, అందరూ నీతిమంతులు కూడా కాదు, ఎవ్వరు కూడా పర్ఫెక్షనిస్ట్ కాదు. అక్కడ అది ఇక్కడ చూపించబడుతుంది. సమాజ మందిరంలో కూడా అపవిత్రాత్మ పట్టిన వాడు ఒక అతను ఉంటాడు. అతను యేసుక్రీస్తు వారు ఎదురుపడగానే ఏమంటారంటే, నువ్వు మమ్మల్ని ఎందుకు హింసిస్తున్నావు, మమ్మల్ని నశింపజేయడానికి నువ్వు వచ్చావా, నువ్వెవరో మాకు తెలుసు, నజరేయుడైన యేసు అని పేరు పెట్టి పిలుస్తాడు ఆ వ్యక్తి, అపవిత్రాత్మ పట్టిన వ్యక్తి. నజరేయుడైన యేసు, నువ్వెందుకు మమ్మల్ని హింసిస్తున్నావు, మమ్మల్ని నశింప చేయడానికి వచ్చావా, నువ్వెవడవో మాకు తెలుసు. ఆ మాటే ఉంటుంది అక్కడ, నువ్వెవడవో మాకు తెలుసు, నువ్వు దేవుని పరిశుద్ధుడు అని కేకలు వేయి సాగినని ఉంటుంది. దేవుని పరిశుద్ధుడివి అంటే దేవుని కుమారుడివని మాకు తెలుసు, మమ్మల్ని నాశనం చేయడానికి వచ్చావా అని అంటే ఆయన ఆ 25వ వచనంలో ఊరకుండుము అని చెప్పి వానిని గద్దించి కేకలు వేసి అపవిత్రాత్మని వానిలో నుంచి పంపివేసినని ఉంటుంది. అంటే అక్కడ అపవిత్రాత్మ దేవునిని మెస్సయ్యగా, దేవుని పరిశుద్ధుడిగా యేసుక్రీస్తుని గుర్తిస్తే ఆయన ఆ గుర్తింపును కోరుకోలేదు, కానీ ఆ అపవిత్రాత్మ పట్టిన వ్యక్తి బాగుపడాలని ఆ కోరుకుని అపవిత్రాత్మను తోలివేశారు యేసుక్రీస్తు వారు. అంటే అక్కడ మనకి ఏమర్థం అవుద్దంటే ఆయన చుట్టూ ఉన్న మనుషులు, తన వారైన వారు ఎవ్వరు కూడా ఆయనని మెస్సయ్యగా గుర్తించలేదు, దేవుని కుమారుడిగా గుర్తించలేదు. కానీ ఈ అపవిత్రాత్మ మాత్రం ఆయనని పరిశుద్ధుడని గుర్తించింది. కానీ ఆయన దానిని ఎలా చేయలేదు, ఎందుకంటే ఆయన మనల్ని ఎక్కువ ప్రేమించారు, ఆయన పోలికలో ఉన్న మనల్ని ఆయన ఎంతగానో ప్రేమించారు. కాబట్టే మనిషిలో ఉన్నటువంటి అపవిత్రాత్మ పోవాలి, దేవుని యొక్క ఆత్మ నిండాలి అని ఆయన కోరుకుని ఊరకుండుము అని దానిని గద్దించి, అంటే తనని పొగుడుతున్న అపవిత్రాత్మని ఆయన ఊరుకో అని గద్దించి పంపివేశారు. ఎందుకంటే ఆ వ్యక్తి అప్పటికప్పుడు ఆ దయ్యం వదిలిన వ్యక్తి విలవిలలాడించి అతనిని వదిలేసింది అని ఉంటుంది అక్కడ. అంటే ఆ వ్యక్తి బాగుపడటం కోసం మాత్రమే యేసుక్రీస్తు వారు ఆలోచించారు. అదొక సందర్భం ఆయన ఊరుకోమన్నది. అదే విధంగా శిష్యులు ఆయన కలిసి సముద్రం మీద వెళ్తా ఉన్నప్పుడు మనకు అదే మార్కు సువార్త 4వ అధ్యాయం 39వ వచనంలో చూపిస్తారు. అక్కడ పెద్ద తుఫాన్ రావటం, అక్కడ చాలా గందరగోళం అయిపోవటం, శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి నీకు ఏ చింత లేదా, మేము నశించిపోతుంటే నువ్వు దిరిపోతున్నావు అని అడుగుతా ఉంటే ఆయన 39వ వచనంలో ఉంటుంది, ఆయన లేచి గాలిని గద్దించి సముద్రాన్ని కూడా నిమ్మళపరిచినని ఉంటుంది. అయితే ఆయన ప్రకృతి మీద కూడా ఆయనకు అధికారం ఉంది, అందుకని ఆయన గాలిని గద్దించారు, సముద్రాన్ని కూడా నిమ్మళపరిచారు. ఎవరి కోసం అంటే తన శిష్యుల కోసం, భయపడిపోతున్నటువంటి వారి భయాన్ని తీర్చడం కోసం ఆయన ప్రకృతినే గద్దించారు. ఇందాక చూస్తే అపవిత్రాత్మని ఊరకుండమని గద్దించారు, ఇక్కడ గాలిని ఊరకుండమని, సముద్రాన్ని ఊరకుండమని గద్దించారు. అంటే ఆయన ప్రకృతి అంతటికన్నా కూడా తనను పొగిడే అపవిత్రాత్మని కూడా ఆయన పక్కన పెట్టి మన కోసం ఆయన ఆలోచించి ఊరుకోమన్నారు. మరి మనం ఏం చేస్తున్నాం? మళ్ళీ లూకాసు వార్త 19వ అధ్యాయం 40వ వచనంలో చూస్తే గనక అక్కడ మనకందరికీ తెలిసిన ఒక ఫేమస్ సంఘటన మనకు ఉంటుంది. యేసుక్రీస్తు వారు గాడిద పిల్ల మీద ఊరేగి వస్తూ ఉన్నప్పుడు అందరూ పిల్లలు కానీ అక్కడ ఆయన వెంటనే జనసమూహము, ఆయన శిష్యులు అందరూ కూడా ఆయనని దేవుని పేరిట వచ్చివాడు స్తుతించబడును గాక అని ఆయనని పొగుడుతూ కేకలు వేస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి పరిసయ్యులు ఇంకా మిగతా వారు, అంటే ఆయనని ఇష్టపడని శాస్త్రులు వారేమంటారంటే యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి వాళ్ళ కేకలు ఎక్కువ అవుతుంటే వాళ్ళని ఊరుకోమని చెప్పు అని అంటారు. వాళ్ళని కేకలు వేయిద్దని చెప్పు, చాలా గొడవ చేస్తున్నారంటే యేసుక్రీస్తు వారు 19:40 వచనంలో ఏమని అంటారంటే, వీళ్ళు ఊరకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయును. అంటే నువ్వు మనుష్యులని నన్ను స్తుతించేటటువంటి, నేను దేవుని పేరిట వచ్చిన వాడిని, ఆయన కుమారుణ్ణి, నన్ను స్తుతించుతుంటే మీ ఊరుకోమంటున్నారు. మీరు మనుష్యులు ఊరుకుంటే నన్ను స్తుతించడానికి ఈ రాళ్లకే నోళ్ళు వస్తాయని దేవుడు చెప్తున్నారు. అంటే ఎంత గొప్ప విషయం.
అక్కడ అపవిత్రాత్మను ఆయన గద్దించి ఊరకుండా పెట్టారు, ప్రకృతిని గద్దించారు కేవలం మన కోసం. మరి మనం ఏం చేయాలి? మనము దేవునిని ఎంతగానో స్తుతిస్తూ తెలియని వారికి తెలిసిన వారికి ఆయన మహిమను వివరిస్తూ వినిపిస్తూ ఉండగలగాలి. అదే అక్కడ దేవుడు అంతర్లీనంగా చెప్పింది. యేసుక్రీస్తు వారు చెప్పేది, మనుష్యులు అన్ని రకాలైనటువంటి జ్ఞానంతో సమృద్ధిగా ఉన్నవారు ఎంతో మంది ఉన్నారు, ఎంతో గొప్ప పదవుల్లో ఉన్నారు, ఎంతో అందంగా ఉంటున్నారు, ఆరోగ్యంగా ఉంటున్నారు, సర్వ సమృద్ధి వారికి అనుగ్రహించబడింది. దేనికి? వారి లోకంలో వారు వారి కుటుంబాలు అనుభవించడం కోసం కాదు, కానీ కేవలము దేవుని రాజ్యాన్ని వెతుకుతూ దేవుని నీతిని అందరికీ ప్రకటించడానికి. కానీ వారు అలా ఏమాత్రం ఉండట్లేదు. అవన్నీ తమ కోసమే భూలోకములో విత్తబడి ఉన్నాయన్నట్టు వారు ఎంతగానో విర్రవీగుతూ ఉన్నారు. కానీ మనము స్తుతించకపోతే రాళ్ళు మన బదులు స్తుతిస్తాయంటే అది నిజంగా మనకి ఎంత అవమానమో. దేవుని పోలికగా ఉన్న మనము ఆయన స్తుతించబద్దులై ఉన్నాం. కాబట్టి ఒక్కొక్కసారి మనం ఊరుకోవాల్సి వస్తుంది, ఒక్కొక్కసారి మనము దేవుని స్తుతించాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి పాపానికి జడిసి దావీదు మహారాజు గారు చెప్పినట్టు భయపడి పాపము చేయకుండా ఊరికే ఉండి ధ్యానం చేసుకుంటే చాలు. ఆ దావీదు మహారాజు గారి కీర్తన 10వ అధ్యాయం 11వ వచనంలో ఆయన ఏమంటారంటే, చాలా స్పష్టంగా ఆయన చెప్తా ఉంటారు, నేను నా నాట్యము నా అంగలార్పు నాట్యముగా మార్చేటట్లు నువ్వు నన్ను చేశావు కాబట్టి నా ప్రాణము నిన్ను స్తుతిస్తుంది అంటారు. నా ప్రాణము మౌనముగా ఉండకుండా నిన్ను స్తుతించగలిగేటట్లు నువ్వు నా అంగలార్పును నాట్యముగా మార్చావు. అంటే ఇందాక ఆయన చెప్పారు, భయము పొంది పాపము చేయకుండా మౌనముగా ఉండండి, మీ పడకల ముందు ధ్యానించుకుంటే చాలు అని చెప్పిన ఆయనే ఇప్పుడు ఏమంటున్నారంటే, నేను దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నాను, కానీ ఆ మౌనం కాదు ఇప్పుడు కావాల్సింది, నా యొక్క అంగలార్పు నాట్యముగా మార్చబడితేనే నా యొక్క ప్రాణం నేను స్తుతిస్తుంది. అంటే ఆయన ఇండైరెక్ట్ గా అంటున్నారు, నేను ఇప్పుడు మౌనముగా ఉండే పరిస్థితి నాకు ఎదురైంది కాబట్టి, కానీ నువ్వు ఆ పరిస్థితిని తారుమారు చేసి నాకు కలిగిన గొప్ప శోధన వేదనని నీ యొక్క మహిమకి తెచ్చుకుంటే నేను నా ప్రాణం కూడా నిన్ను స్తుతిస్తాము అని ఆయన చెప్తా ఉన్నారు. ఈ విధంగా మనము దేవుని స్తుతించడానికి మనకి ఎన్నో పరిస్థితులు అనుకూలిస్తూ ఉంటాయి. ఎంతో మంది మనుషులు తారసపడతా ఉంటారు. ఎన్నో సంఘటనలు మన జీవితంలో మనము వేదన శోధన బాధ అనుకున్నటువంటి ఎన్నో సంగతుల్ని దేవుడు దాన్ని మనం ఊహించని విధంగా దాన్ని మార్చివేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా మనుషుల ముందు సాక్ష్యార్థంగా మనం ఉండగలుగునట్లు, ఆయన స్తుతిని మన నోరారా చెప్పగలుగునట్లు, ఆయనని ప్రచురం చేయగలుగునట్లు మనల్ని ఆయన ఈ లోకంలో నియమించుకున్నారని, ఎక్కడ ఊరుకోవాలో, ఎక్కడ నోరు విప్పాలో, ఎక్కడ గట్టిగా మాట్లాడాలో, దేనిని ఖండించాలో మనందరికి తెలియజేయగలిగినట్లు దేవుడు తన జ్ఞానాన్ని మనకందరికి అనుగ్రహించి ఆయన యొక్క మహిమకి మనందరము సాక్షులుగా ఉండగలిగినట్లు మనకు ఆ దీవెనని దయచేయాలని చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల నా ప్రియ పరలోకపు తండ్రి, మేము భయము లేకుండా పాపము చేయకుండా ప్రభువా మేము మౌనముగా ఉండి నేను స్తుతిస్తే చాలని చెప్పారు. అంతేకాకుండా ప్రభా మా కోసం మీరు నిన్ను పొగిడే, నిన్ను ఎత్తిపట్టి అపవిత్రాత్మని గద్దించారు ప్రభా. శిష్యులు భయపడిపోయే ప్రకృతిని కూడా గద్దించారు. కానీ మేము మాత్రం ఊరికే ఉంటే ప్రభా మా బదులు రాళ్ళు స్తుతిస్తే మేము మా జీవితాలు ఎందుకు ప్రభా వ్యర్థముగా అనిపిస్తూ ఉంటాయి. ఆ విధంగా కాకుండా ప్రభా మేము నిన్ను మా జీవితంలో ప్రతి క్షణము ప్రతి సంఘటనలో ప్రతి దినము మేము నేను స్తుతిస్తూ నిన్ను మహింపరుస్తూ నీకు తగిన కుమార్తెలుగా ఉండగలిగినట్లు మమ్మల్ని అందరిని దీవించమని నీ ప్రియ కుమారుడు నా ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు. As Jesus now, He's always near.